బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఎస్ఎఫ్ఐ జిల్లా ఆకారపు నరేష్ అధ్యక్షతన జరిగిన విద్యార్థి యువజన సంఘాల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, విజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీర్నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి తరుణోజు సాయితేజ్ పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా ఆకారపు నరేష్ అధ్యక్షతన జరిగిన విద్యార్థి యువజన సంఘాల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, విజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీరనాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి తరుణోజు సాయి తేజలు పాల్గొని మాట్లాడుతూ, దేశంలో మోదీ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించారని, పేపర్ లీకులు, స్కామ్లు, పరీక్షల రద్దు ద్వారా దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పరుగు తీశారని అన్నారు. నీట్ పేపర్ లీక్ అయిందనే నిజాలను బీహార్ ఏర్పాటు చేసిన సిట్ తేల్చిందని, లీక్ అయినట్లు నిందితులు అంగీకరించిన తర్వాత కూడా కేంద్రం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కేవలం గ్రే స్కోర్ కార్డు రద్దు చేసి వారికి పరీక్ష నిర్వహించి దీని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. నీట్ పరీక్షతో పాటు నెట్ సిఐఎస్సిఆర్ పరీక్షలు రద్దు చేశారంటేనే విద్యా విధానం పట్ల చిత్తశుద్ధి అర్థమవుతుందని తెలిపారు. దేశంలో నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాఠశాలల మూసివేతను నిరసనగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్యు జిల్లా నాయకులు సోహెల్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు బివి చారి, పీడీఎస్యు జిల్లా నాయకులు, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి బి ప్రసాద్, ఎన్ఎస్యుఐ నల్గొండ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగార్జున, విజేఎస్ జిల్లా అధ్యక్షులు పగిళ్ల ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు గ్యాదపాక సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.